హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే జిఎస్డబ్ల్యూఎస్ సంబంధించి విలేజ్ సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సంబంధించిన ఒక సింగిల్ కామన్ సిలబస్ అయిన జిఎస్ గురించి, జనరల్ స్టడీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీటిలో మనం కీ టాపిక్స్ ఏమున్నాయి, వాటిలో మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎలా చదువుకుంటే బెటర్, అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉందన్నారు కాబట్టి సో ఆ నోటిఫికేషన్ మ్యాక్సిమం మేలో అలా రావచ్చు కాబట్టి సో ఎగ్జామ్ సంబంధించిన టైం అనేది 3 months నుంచి 4 months ఉండొచ్చు కాబట్టి ఈ 4 monthsలో మనం జిఎస్ని ఎలా కవర్ చేసుకుంటే మంచిది, అలాగే జనరల్ స్టడీస్ అనేది చదవడానికి మనకి డిఫరెంట్ వేస్ ఏమున్నాయి, అందులో ఈజీ ప్రొసీజర్ ఏముంది అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ జిఎస్ సిలబస్ అనేది మొత్తం 3 ఎగ్జామ్స్కి ఉపయోగపడుద్ది. ఏంటది? సర్వేయర్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే ఇంకా WPRS. సో ఈ మూడాట్లకి కూడా సేమ్ సిలబస్ ఉంది. సో సేమ్ సిలబస్ కాబట్టి ఒక్కసారి జనరల్ స్టడీస్ చదివితే చాలా ఈజీ అనమాట. అంటే మిగిలిన ఈ ఒక ఎగ్జామ్ చదువుకుంటే 3 ఎగ్జామ్స్ కూడా కవర్ అయిపోతాయి. 50 marks ఉంటుంది కాబట్టి సో 33% మార్క్స్ అనేవి మనం దీని నుంచి కవర్ చేయొచ్చు. ఓకే, సో 33.3% మార్క్స్. సో మిగిలిన కోర్ అనేది 100 ఉంటుంది. సో దీంట్లో 1/4 నెగిటివ్. ఓకే, 1/4 నెగిటివ్ కాబట్టి సో మనం ఈ సిలబస్ని మిగతా అన్నిటి కూడా, అలాగే వీటితో పాటు కూడా మనకి ఎలాగో డిగ్రీ ఉంది కాబట్టి, అంటే బీటెక్ అంటే డిగ్రీ కాబట్టి, అలాగే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దాంట్లో కూడా ఈ సిలబస్ 80% వరకు కవర్ అయ్యి ఉంటుంది. సో మనం ఇక్కడ ఒకేసారి 5 ఎగ్జామ్స్కి 4 ఎగ్జామ్స్కి కలిపి జనరల్ స్టడీస్ చదువుతున్నట్టు. సో జనరల్ స్టడీస్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ 4 ఎగ్జామ్స్లో మనకి మార్క్స్ స్కోర్ చేయడానికి ఉపయోగపడుతుందంటే ఒకసారి జనరల్ స్టడీస్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, జనరల్ స్టడీస్ ఒక్కసారి చదివితే అన్ని ఎగ్జామ్స్కి ఒకేసారి ఉపయోగపడుతుంది. ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ రాదు. ఓకే, సో అందుకని మీరు జనరల్ స్టడీస్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే జనరల్ స్టడీస్ ఒకప్పుడులాగా కాంపిటీషన్ అనేది లేదు. అంటే జిఎస్డబ్ల్యూఎస్కి ఇప్పుడు ఒకప్పుడు అంటే ఈజీగా జాబ్స్ వచ్చినాయి, అంటే ఎక్కువ బల్క్లో తీసినప్పుడు ఈజీగా జాబ్ కొట్టేయచ్చు. బట్ ఇలా లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు, తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మనం ఎక్కువ చదవాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకని మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేస్తే తప్ప జనరల్ స్టడీస్ కవర్ చేయడం అనేది అంత ఈజీగా 3 to 4 monthsలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే తప్ప కవర్ కాదు. సో ఇప్పుడు మన సిలబస్లో ఏముందంటే ఓకే, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. ఓకే, జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అనేది ఇందులో మనం ముఖ్యంగా ఒకసారి చూసినట్టయితే జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియా, ఇండియన్ పాలిటీ, 73-74 అమెండ్మెంట్. సో ఇది కూడా బాగా ఇంపార్టెంట్. ఓకే, సో సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్స్ ఇష్యూ, అలాగే ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ కూడా ఇది డైలీ చదవాల్సిన టాపిక్. సో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్లో మోస్ట్లీ మనం ఆన్సర్ చేసేలా ఉంటుంది. ఎలా అంటే నెంబర్ సిరీస్ కానీ, అలాగే ఆల్ఫాబెటికల్ సిరీస్ కానీ, ఆడ్ మ్యాన్ అవుట్ కానీ, అలాగే డిఫరెంట్ ర్యాంక్ సిస్టమ్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనం డైస్లు కానీ ఇలాంటివి చూస్తాం. ఓకే, యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఇక్కడ చార్ట్స్ కానీ, అలాగే పై చార్ట్స్, అలాగే ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, అలాగే టేబులర్ డేటాని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిలో నుంచి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ ఎలా చేయాలి, అది ఇయర్స్ ఇచ్చేసి వాటికి సంబంధించిన ఇస్తాడనమాట. సో ఇవి మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది, రైట్. సో మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్లో క్లాక్ మీద సమ్స్ కూడా ఇస్తున్నాడు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా కవర్ చేసుకోవాలి. అలాగే యాప్టిట్యూడ్ అంటే స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ మీద, అలాగే సిస్టర్న్ ట్యాంక్స్ సిస్టర్న్స్ ఎలా ఎంత టైం తీసుకుంటాయి క్లోజ్ అవ్వడానికి, అలాగే డిఫరెంట్ నెంబర్ పజిల్స్ అనేవి, నెంబర్ సిరీసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది యాప్టిట్యూడ్లో. ఓకే, సో ఈ 2 కూడా కవర్ అయిపోతాయి, ఒకేసారి చదువుకుంటే కవర్ అయిపోతాయి. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్, వీటికి సంబంధించి యూట్యూబ్లో బోల్డని క్లాసెస్ ఉన్నాయి. సో మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఓకే, సో మీకు ఒకవేళ రిఫరెన్స్కి ఒక బుక్ కొనుక్కోండి, అంటే రీజనింగ్కి, జనరల్ మెంటల్ ఎబిలిటీకి, రీజనింగ్కి క్వశ్చన్స్ ఉండేలాగా. అంటే మనకు తెలిసినట్టే ఉంటాయి కానీ ప్రాక్టీస్ చేయకపోతే ఆన్సర్ చేయలేము, క్వశ్చన్స్ తప్పు పెట్టేస్తాం, రైట్. సో అందుకని జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కలిపి ఒక బుక్ కొనుక్కోండి. సో దానికి అంటే ఇప్పుడు మీ దగ్గర ఇన్ కేస్ ఏదైనా అగర్వాల్ కానీ అలాంటి బుక్ ఉంటే వాటిలో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మినిమం బేసిక్స్ అడుగుతారు కాబట్టి సో వాటిలో ప్రాక్టీస్ చేస్తే మనం అన్నీ కూడా ఆన్సర్ చేసేయడానికి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్లో వొకాబులరీ, గ్రామర్. సో ముఖ్యంగా ఎక్కడ ఏ వాడాలి, ది అనేది, యాన్ అని, ఏ అని,
సో ఇలాంటివి ఎక్కడ వాడాలి, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి అడుగుతారు, పెద్ద డెప్త్ అడగరు. ఓకే, మనం దీనికి సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ప్రిపోజిషన్స్ కానీ, ప్రొనౌన్స్ కానీ, నౌన్స్ కానీ, వర్బ్స్ కానీ, ఏ వర్బ్ ఎక్కడ వాడాలి, అలాగే ఎందులో ఏది సైలెంట్ లెటర్, ఇలాంటివి మాత్రం జనరల్గా ఇంగ్లీష్ మనం ఏదైతే 10th స్టాండర్డ్లో 9th స్టాండర్డ్లో చదువుతామో సేమ్ అదే చదివితే సరిపోద్ది. ఓకే, జనరల్ సైన్స్ యూజ్ ఇన్ డే టు డే లైఫ్ అంటే ఇందులో అంటే బేసిక్గా ఇది 8th, 7th, 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఏదైతే జనరల్ సైన్స్ ఉంటుందో అది మాత్రమే ఉంటుంది. ఓకే, సో అదంతా కూడా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బయాలజీ, సో ఈ 3 సబ్జెక్ట్స్ కూడా బేసిక్గా ఏవైతే అవసరమో అవి చదివితే సరిపోద్ది. ఓకే, సో వాటిలో ఏవైతే బాగా కవర్ అవుతాయో అవి అంటే ఇప్పుడు మనకు సింపుల్గా ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది చూసారా, అది మాత్రం తెలిస్తే చాలు. ఓకే, సో జనరల్ సైన్స్లో మనం తెలుసుకోవాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ డే టు డే డెవలప్మెంట్ అంటే మనం ఇస్రో కానీ, DRDO కానీ ఇలాంటివి, అలాగే మనకు సంబంధించిన డిఫరెంట్ IITస్లో ఎటువంటి ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి డే టు డే లైఫ్, అలాగే ఇస్రో టెస్ట్ చేసే డిఫరెంట్ రాకెట్స్ అవి ఉంటాయి కదా, సో వాటి యొక్క కెపాసిటీ ఏంటి, వాటిలో ఏం తీసుకెళ్తున్నారు, వాటి వల్ల వచ్చే డెవలప్మెంట్ ఏంటి, అలాగే ఏ రాకెట్ ఎన్ని శాటిలైట్స్ని తీసుకెళ్ళింది, ఏ రాకెట్ అనేది అంటే డిఫరెంట్ GSLV, PSLV ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటినన్నింటినీ కూడా ఎలా డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చారు అనే దాన్ని ఇది చూసుకోవాలి. ఇందులో అంటే ఇండియాకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అనమాట. సో ఇది ముఖ్యంగా ఇది మన కరెంట్ అఫైర్స్లో మోస్ట్లీ కవర్ అయిపోతూ ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సపరేట్గా చదవక్కర్లేదు, కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ కవర్ అయిపోద్ది. నెక్స్ట్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ AP అండ్ ఇండియా. ముందు ఇండియన్ హిస్టరీ చదువుకోవాలి, ఇక్కడ మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివితే సరిపోద్ది. అండ్ కల్చర్ అలాగే దానికి AP రిలేటెడ్. ఓకే, ఇప్పుడు ఇన్ కేసు క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది, సో అలాంటప్పుడు ఏపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేశారు, అలాగే ఏపీలో ఎక్కడ మొదలు పెట్టారు, అభినవ్ దండి అంటే ఏంటి, అలాగే హరి సర్వోత్తమరావు, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మన ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇండియాకు సంబంధించిన వాళ్ళు అంటే ఇండియా ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో పోరాటం చేశారు. సో అలాంటి దానికి అలాగే కల్చర్ ఆఫ్ ఏపీకి మనం ఏపీకి సంబంధించిన కొన్ని అంటే ఆన్లైన్లో మనకి చాలా కంటెంట్ ఉంటుంది కాబట్టి దానికి చూస్తే సరిపోయింది. కల్చర్ ఆఫ్ ఏపీ అంటే బేసిక్గా ఏపీ జాగ్రఫీ చదివేటప్పుడు కల్చర్ ఆఫ్ ఏపీ అనేది కవర్ అయిపోద్ది, రైట్. సో ఇండియన్ పాలిటీ అంటే బేసిక్గా మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్, అలాగే డిఫరెంట్ పార్ట్స్, షెడ్యూల్స్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏ షెడ్యూల్లో ఏముంది అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట, అంటే బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి అనమాట. ఓకే, అలాగే ఏ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది, కొన్ని ఆర్టికల్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిలేషన్స్లో సంబంధించింది ఇంపార్టెంట్. నెక్స్ట్ 73-74 ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. అమెండ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 73 అనేది పంచాయతీ గురించి, 74 అనేది మున్సిపాలిటీస్ గురించి. అసలు అవి ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చినాయి, సో వాటిలో అంటే ఈ ఫోర్స్లోకి వచ్చిన డేట్స్ ఏంటి, ఎవరు ప్రపోజ్ చేశారు, ఏ ఇయర్లో అవి వచ్చినాయి, అంటే April 1999 ఏ డేట్తో సహా అది ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎప్పుడు ఆమోదం పొందింది, ఇది ఇప్పుడు పంచాయతీ డే అనేది ఎప్పుడు జరుపుకుంటాం, అలాగే ఏప్రిల్లోనే జరుపుకుంటామా లేదంటే జూన్లో జరుపుకుంటాం, జూన్లో ఏ డే జరుపుకుంటాం మున్సిపాలిటీకి సంబంధించి. సో వాటికి సంబంధించిన ఈ అమెండ్మెంట్స్కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి డిఫరెంట్గా ఉంటాయి. 73-74 అనేది A to Z అని అలా ఉంటాయి. సో ఆ సెక్షన్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. 73-74 అమెండ్మెంట్ స్పెషల్గా మెన్షన్ చేసింది, కనీసం 3 to 4 మార్క్స్ అనేవి ఇందులో ఇస్తారు. సో అందుకని 73-74 అమెండ్మెంట్ గురించి తెలుసుకోవాలి. అలాగే సొసైటీ, సోషల్ జస్టిస్ అండ్ రైట్స్ ఇష్యూ అనేది ఇది సోషియాలజీకి సంబంధించిన టాపిక్, బట్ మన ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ చదువుకునేటప్పుడు ఇవి కొంత సొసైటీ, సోషల్ జస్టిస్ గురించి కవర్ అయిపోతాయి. లేదంటే మీరు సపరేట్గా సోషియాలజీ టెక్స్ట్ బుక్ తీసుకుని చదువుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఫిజికల్ జోగ్రఫీ అంటే ఇండియా చదువుతూనే ఏపీని దాంట్లో కావాలి. ఏపీలో కొత్తగా కొత్తగా డిస్ట్రిక్ట్స్ ఏర్పడి, సో ఆ డిస్ట్రిక్ట్స్ ఏమేంటి, అలాగే ఏపీలో కొన్ని చోట్ల కొన్ని వాటికి ప్రసిద్ధి, సో అవి అలాంటివి. అలాగే ఏపీకి సంబంధించిన మెరైన్ డిపాజిట్స్ కానీ, అలాగే మినరల్ డిపాజిట్స్ కానీ, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కానీ, మనకున్న వాటర్ వేస్ కానీ, మనకున్న ప్రాజెక్ట్స్ గురించి కానీ వీటిలో ఏపీలో కవర్ చేస్తుంది. సేమ్ అవే జాగ్రఫీ, ఇండియాకి సంబంధించిన జాగ్రఫీలో కూడా మనం కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ఏపీ అంటే ఇక్కడ మనం ఒక పథకం ఉంది అని తెలుసుకోవడం కాదు, పథకం వల్ల లబ్ధిదారులు ఎంత పొందారు, అలాగే ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు, లేటెస్ట్ బడ్జెట్లో వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంత కేటాయించారు, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఆ స్కీమ్ వల్ల ఎంతమంది బెనిఫిషరీస్ లబ్ధి పొందుతున్నారు, ఎంత లబ్ధి పొందుతున్నారు, అంటే ఎంత ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారు, లేదంటే ఇన్సూరెన్స్ కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నారా అని ఒక స్కీమ్ గురించి క్లియర్గా తెలుసుకోవడం. అలాగే అనర్హతలు కూడా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అనేది బేసిక్గా నేషనల్, ఇంటర్నేషనల్, అలాగే స్టేట్కి సంబంధించింది నేషనల్, ఇంటర్నేషనల్,
ఇవన్నీ కూడా డైలీ చదువుకోవడం ఇంపార్టెంట్. వీటికి సంబంధించి ఫ్రీ ఎక్కడ సబ్జెక్ట్స్ దొరుకుతాయి అనేది కూడా మన ఛానల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వీటిని మనం బేసిక్గా వీటన్నిటిని కూడా మనం చదువుకోవాల్సిన ఇక్కడ ఎకనామీ లేదు కాబట్టి జాగ్రఫీ చదవండి, తర్వాత హిస్టరీ చదవండి, తర్వాత పాలిటీ చదవండి, తర్వాత మిగిలిన అన్ని మైనర్ టాపిక్స్. జనరల్ ఇంగ్లీష్ అనేది ఇందులో స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే జనరల్ ఇంగ్లీష్ ఈజీ కవర్ చేయొచ్చు. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి కూడా ఈజీగా కవర్ చేయొచ్చు. అంటే టాపిక్స్ అనేవి అంటే మరీ ఇవన్నీ పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి అని మీరు అనుకోవచ్చు. జనరల్ స్టడీస్ అనేది ముందు ఈ మెథడ్లో చదువుకోండి. వీటితో పాటు ప్యారల్గా ఇక్కడ ఇంగ్లీషు, అలాగే ఇంగ్లీష్ తర్వాత మనకి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నాయి కదా, సో అవి 73, 74 అమెండ్మెంట్ ఇవి సపరేట్గా చదవాల్సిన సెట్. అలాగే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ చేస్తే చాలు. సో ముఖ్యంగా మనం ఈ కవర్ చేసుకుంటే ఇందులో 20 మార్క్స్ అనేవి మనం కవర్ చేసినట్టు. ఓకే, ఈ ఇంగ్లీషు, అలాగే ఇంగ్లీషు, వెల్ఫేర్ స్కీమ్స్, 73, 74 అమెండ్మెంట్, అలాగే రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ కవర్ చేస్తే మనం 20 మార్క్స్ దాకా కవర్ చేసినట్టు. మిగిలిన 30 మార్క్స్ అనేవి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ నుంచి వస్తాయి. సో వీటిని స్లోగా చదువుకుంటే ఈ 3 మంత్స్లో మనం కవర్ చేసేవచ్చు అనమాట. రైట్. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎకనామీ అనేది ఎక్కడ ఇవ్వలేదు, కానీ కరెంట్ అఫైర్స్లో రీసెంట్ బడ్జెట్ గురించి అలాగే సోషియో ఎకనామిక్ సర్వే గురించి కూడా అడుగుతారు. సో వాటిని కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. అంటే 5 year ప్లాన్స్ ఇలాంటివి టచ్ చేయలేదు, కానీ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని అడగలేదు, కానీ కరెంట్ అఫైర్స్లో నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ అని ఇచ్చారు. సో అందుకని అందులో మనం రీసెంట్ బడ్జెట్ అలాగే సోషియో ఎకనామిక్ సర్వే చూస్తే సరిపోయింది. సో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సో ఈ మెథడ్లో ప్యాటర్న్లో చదవండి. ఎవ్రీడే అంటే ప్రతి డేలో ఒక 2 to 3 hours అని మార్నింగ్ సెషన్ కానీ ఈవినింగ్ సెషన్, అంటే మీకు ఏ టైం కుదిరితే ఆ టైంలో జనరల్ స్టడీస్కి టైం ఇవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించండి. ఎందుకంటే GSWSకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అనేది ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. రైట్. సో అందుకని మీరు ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు GSWSకి చదువుదాం అనుకుంటున్నారు అంటే ఏ జాబ్ కైనా, GSWSలో ఏ జాబ్కైనా ఇవన్నీ కూడా ఈ సిలబస్ అంతా కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది జనరల్ స్టడీస్ గురించి కంప్లీట్ సిలబస్ వ్యూ అనేది. ఇది విలేజ్ సర్వేయర్కి సేమ్ ఉంటుంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సేమ్ ఉంటుంది, అలాగే WPRS కూడా సేమ్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది, GS సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా వీడియో చేసుకుందాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.